నమస్తే బ్రహ్మన్న. నమస్తే నమస్తే అన్న ఎటో పోతారు? మనదే కాదా ఇల్లు ఇక్కడ. అంతే నానే మీరు వచ్చారు అన్న. ఏం లేదు అన్న, ఈ జాబ్ కోసం తిరుగుతానా, ఇక్కడ జాబ్ దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. నువ్వు వారాలు అయినా నువ్వు కలగా ఇక నాది ఆ మధ్యలో అవుట్ ఆఫ్ పోయినావన్నా, నిజమేనానే? పోయినా సింగపూర్ పోయినా అన్నానా? అబ్బా, నువ్వు సింగపూర్లో ఏం చేస్తావన్నా? సింగపూర్లో జాబ్ చేసిన అబ్బా, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయిలే. కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు వీడికి వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు అన్న మరి? వెంచర్లు పెడతాను ఇక్కడ. అబ్బా, ఇదంతా మీదేనానే? కొన్నా కదా. ఈ బిల్డింగ్ ఎవరి దగ్గర కనబడుతుంది? మనదే అది బిల్డింగ్ ఆ బిల్డింగ్ మనదా నానే? అది మనదే బిల్డింగ్ మనదే అది. అరే, బిల్డింగ్ మంచిగా ఉన్నదే. రోడ్డు కట్టినా ఇక మంచిగా ఉండాలని. అరే, బిల్డింగ్ మంచిగా ఉన్నదే. మరి రోడ్డు కట్టద్దా? రోడ్డు కట్టినా ఎట్లున్నది అన్న? మరి నాకు ఏదైనా పని దొరుకుతానే? ఇక్కడ నేను ఖాళీగా ఉంటాను అన్న, చదువుకున్నా కానీ ఇక నాన్న చిన్నప్పుడే చచ్చిపోయాయి. ఇక మళ్ళీ అమ్మ పెద్ద మనిషి అయింది. ఇక పెళ్ళి కూడా చేసుకోవాలని అవ్వ చదువుకున్నా కానీ ఆ చదువు అనుకునే ఇక ఇంత దాకా చదువుకునే వచ్చినా. అరే, మన దగ్గర పని ఉంటుందా అన్న? పని ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి ఇంకా. పెళ్లి చేసుకోవాలి? నీకు అయిందా అన్న? నాకు ఎక్కడ అయింది. సింగపూర్లో మంచి మంచి అమ్మాయిలు ఉంటారు కాదే? అక్కడ ఉంటే మనకు ఎవరు చేయాలి? అరే, మనతోనే సింగపూర్లో మంచి అమ్మాయిలు ఉంటారా? నిన్న అక్కడ సినిమాలు కూడా తీస్తారట, అలా ఒక అమ్మాయి దొరకలేదా అని? అన్ని చేస్తారు అక్కడ కూడా. అరే, నాకైతే ఏం జాబ్ లేదు. నాకు చూడరా, నేను సింగపూర్ పోతా. సింగపూర్లో జాబులు మంచిగా ఉంటాయట కదా? అరే, నేను సింగపూర్ వస్తానే. సింగపూర్ వస్తామా నేను. నువ్వు మళ్ళీ పోతావానే? మరి ఈ వెంచర్ ఎవరైనా ఉన్నారా అనే వర్కర్లు? అంతేనంటావా? మరి ఇదంతా ప్లాన్ వర్క్ స్టార్ట్ అయిందానే? ఇప్పుడు ఇది వ్యవసాయం కోసమా, ఇండ్ల కోసమేనా ఇది? అబ్బా, మా వాళ్ళు కూడా కొంత పొలాలు ఉండరు, కొంచెం ఏమైనా పనులు చూడాలి. అంతేనా? ఏమైనా బిల్డింగ్ కట్టే కాడ కూడా చేస్తాం, మీ హార్డ్ వర్క్ అని చేస్తాం. ఏదైనా చూపిస్తా, నీకు ఎందుకు బాధ. సరే అన్న, మరి మాకైతే కొంచెం ఏమైనా పనులు చూడరు. చూస్తా ఇది మనదేనా? ఇక నేను మనోనివేనా? అదే అన్న, నువ్వు ఏదైనా పని ఉంటే చూస్తే మేము ఇక ఇటే వచ్చి నేను ఏదైనా ఇల్లు కిరాయి గిట్ట తీసుకొని ఉంటా అన్న. ఈ పక్క పొంటే రాజీవ్ నగర్ అని ఉన్నదా అన్న? ఆన్లైన్లో ఒక చిన్న కిరాయి తీసుకొని ఉంటాం. మరి నువ్వు చూస్తున్నా అంటే ఎందుకు మన ఇంట్లో ఓ పిల్ల ఉంటే చూడరా అన్న, నాకు ఒక పిల్ల కూడా చూడు. అరే, నాకు కూడా కాలేదు ఇంకా పెళ్ళి. ఇక నీకేంది, నువ్వు భూస్వామి, నీకు భూస్వామి నీకు ఎక్కడ దొరుకుతుంది? నాకెవరు ఇస్తారే? నేనే చేసుకోలేదు. ఇప్పుడు నీకేం తొందర వస్తుంది? ఇప్పుడు ఏ లేదన్న, బారాలు అయితే ఆ పెళ్లి చేసుకోవాలి. ఈ ఉద్యోగాన్ని ఎవరు పిల్లలు ఇస్తలేరన్నా? ఉద్యోగం అంటే అందరికి ఉద్యోగాలే ఉంటాయి అంటే నువ్వు చూడలే అన్న ఇదివరకు ఇక్కడ? చూడలే. అరే, మీ మెనవ బిడ్డుండే కానీ ఉన్నది కానీ వాళ్ళు కట్నం తగ్గిస్తారట. అరే, మనకు తెలిసిన ఊర్లే హౌస్లో సత్యనారాయణ సారి బిడ్డ ఉన్నది, చేసుకుంటావానే? చేసుకుందాం. అమ్మాయి మంచి కోట్ల కాధిపతురాలు. మంచిగా ఉందా అమ్మాయి? అమెరికాలో ఉంటుంది ఆమె అమ్మాయి. ఈ మధ్యలో ఒకసారి ఇంటికత్తే చూసిన, చాలా అందంగా ఉన్నదే. వాళ్ళు అమెరికా ఉంటే మరి నన్ను చేసుకుంటా. నువ్వు సింగపూర్ పోలేదానే? నేను సింగపూర్ మరి అందుకే మరి అమెరికాలో అమ్మాయి సింగపూర్ వాళ్ళకి సెట్ అవుతుంది అన్న. మరి ఎందుకన్నా మంచి ఒకసారి మరి అమ్మాయిని చూస్తానంటే నేను ఆ సత్యనారాయణ చారితో మాట్లాడదా. మాట్లాడు మరి చూద్దాం ఒకసారి. సరే అన్న, నాకైతే జాబ్ దురు మరి నేను పోయేస్తా. ఇంట్లో పెడతా నీకు మన ఇంట్లోనే. సరే అన్న, మరి పోయేస్తా మరి. ఓకే మరి నాకు మర్చిపోకురి. సరే.